ఒక్క నిమిషం సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయాలు ఏంటి? ఏం పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తున్నారు. కూటమికి ఇచ్చిన మాట ప్రకారంగా పైన అంటే అవకాశంగా బీజేపీకి ఉంది, బాగానే ఉంది ఇప్పుడు పరిపాలన. మీకు కనిపించిన మార్పు ఏంటంటారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత? చాలా బాగుంది, అన్ని బాగున్నాయి సార్. అన్ని రోడ్లు వేసాడు గిరిజన ప్రాంతాలకు, వైజాగ్ ఏరియా అన్ని బాగానే ఉంది సార్. ఇప్పుడు ఏంటి తెలంగాణలో కూడా ఆయన పోటీ చేస్తా అంటున్నారు, చేస్తే అక్కడ ఎంత ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? తెలంగాణ అంటే అది ఆయన అభిప్రాయం, మనం చెప్పలేము. మీరేమనుకుంటారు? అక్కడ కూటమితో వెళ్తారు అనుకుంటున్నా, సింగిల్గా వెళ్తారు అనుకుంటున్నారా? సింగిల్గా వెళ్ళొచ్చు అనుకుంటున్నాం. సో సింగిల్గా వెళ్తే అక్కడ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? అది చెప్పలేమండి, సీఎం అనేది అది చెప్పలేము. ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? సీఎం అంటే అవ్వకపోవచ్చు కానీ కొన్ని మెజార్టీలు వస్తాయి. సరే సార్, నిన్న చెప్పినట్టు ఆయన ఆంధ్రప్రదేశ్లో కులపిచ్చిపోతేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అన్నట్టు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కులపిచ్చి అనేది ఒక్కొక్కరు బయటపడతారు, ఒక్కొక్కరు బయటపడరు. మన తెలుగు రాష్ట్రాల్లో డెవలప్మెంట్ అవ్వాలంటే, బలపడాలంటే ప్రాంతీయ భేదం అని, తెలంగాణలో ప్రాంతీయ భేదం పోవాలి, ఆంధ్రప్రదేశ్లో కుల పరిణితి పోవాలని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇవన్నీ అపోజిషన్ పార్టీ వాళ్ళు వీళ్ళు కులం పేరు చెప్పుకొని ఉంటున్నారు కదండి. ఎవరు ఏది జరిగినా జరిగేది జరగక మానదు. కులం అని అదని ఇదని చెప్తారు కానీ జరిగేది అలాగా చెప్తే నువ్వు నేను అనుకుంటే కుదరదు. రన్నింగ్ ఏదన్నా కానీ నెట్టుకొని అవతలకి వెళ్ళిపోద్ది అంతే. సార్ ఏంటి సార్ ఒక్క మాటలో ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పటికైతే పర్లేదు సార్, బాగానే చేస్తున్నారు డిప్యూటీ సీఎం సార్. 2 సంవత్సరాలు అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంట? నెంబర్ 1గా ఉంది. ఓకే, ఏంటి ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు నెరవేర్చారంట? చాలా వరకు చేశారు, సాధ్యమైనంతవరకు చాలా వరకు చేశారు, చేసుకుంటూ వస్తున్నారు. ఇక అంతకన్నా ఎవడో ఏం చేయగలిగేది ఏమి. ఓకే, ఏంటి బాబు రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం? బాగుంది. నారా లోకేష్ ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అనేసి ఆర్కే రోజు చెప్పినోడు చెత్త నా కొడుకు. ఆర్కే రోజు కాబట్టి ఎవడైనా సరే చెప్పినోళ్ళు చెత్త నా కొడుకులు చేసే పనితీరు కనపడతా కళ్ళకి చాలు. ఓకే, ఏంటి బాబాయ్ మరి ఈ ఏజ్ లో కూడా చంద్రబాబు గారు పనితీరు ఎలా ఉన్నారు? పని చేయడానికి పుట్టాడు, పని చేస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. ఇంకంతకన్నా ఏం చేస్తాడు? ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. మరి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని వైసీపీ నాయకుడు జగన్ గారు అంటున్నారు. దేనికి వెళ్తూ ఉంటుంది రోడ్డు అమ్మట, కుక్కలు ఎన్ని మురుగుతాయి, దానికి ఏం ఓడతాయి, అంతే. సో ఈ ప్రభుత్వం వచ్చి డెవలప్మెంట్ అవుతుంది, అంత బాగుంది. ఓకే, అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? అమరావతి మంచి రాజధానిగా తయారవుతుంది, ఇంకంతకన్నా ఏముంటుంది అభిప్రాయం. డెవలప్ అవుతుంది బాగా, రాష్ట్రమే డెవలప్ అవుతుంది. మొత్తం అమరావతిని పోలవరాన్ని 2 చేస్తున్నాడు, బాగుంటుంది. ఏంటి మరి నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, వచ్చే అవకాశం ఉంది? పాదయాత్ర కాదు, తలకిందులు తపస్సు చేసినా రాడు. సరే బాబు, ఒక మాటలో సూపర్ హిట్ అని చంద్రబాబు గారు అన్నారు, సూపర్ ఫెయిల్ అనేసి జగన్ గారు అన్నారు. కరెక్టే, సూపర్ ఫెయిల్. 3 ఇచ్చేది 2 కూడా సరిగ్గా ఇవ్వట్లా. 6కి 3 ఇస్తున్నాడు, 9 ఇచ్చాడు, ఇంకా ఎక్కువే ఇచ్చాడు జగన్. మరి ఈయనేమి ఇస్తున్నాడు? ఇవ్వట్లా. అంత మోసం మాటలు చెప్పాడు, జనాన్ని మోసం చేసి గెలిచారట్ట గట్ట. ఓకే, అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అంటే అది కడతా ఉండాలి, జనానికి కూడా మెప్పు చేయాలి కదా, అది కట్టకుండా బెటర్ అంటారా మావిగాని బెటర్ అంటారా? మావిగాని బెటర్ అంటారా? మావిగాని అంటే నాకేం అర్థం కాలేదు. నాకు 3 రాజధానులు బెటర్ అంటారా, ఒక రాజధాని బెటర్? అదా అంటే అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులు ఉంటే మంచిదే. అమరావతి ఒక్కటి ఉండటం వల్ల అక్కడే బాగుపడతారు కానీ మిగతా వాళ్ళు కూడా బాగుపడాలి కదా. అందరూ సమానమైన జనం, నీకు ఓటును వేసిన వాళ్ళు అందరూ ఉండాలి కదా. ఉంటేనే నువ్వు రేపు గెలిచేది, అందరూ మెచ్చుకునేది. వైసీపీ పార్టీ ఒక గొడ్డల పార్టీ, దానికి విజన్ ఉండదు, విధానాలు ఏమీ ఉండదు. ఈయన నిజం నుండి ఏం చేస్తున్నాడు? ఈయన చేసేది ఏముంది? జనాన్ని మెప్పించాలి, జనాన్ని బతికించాలి, లేని వాళ్ళని చూడాలి. ఒక అన్నకాండి అయితే 200-300 మంది తింటారు, 1000 మంది ఏమైపోతారు? నెక్స్ట్ మీరు ఏ ప్రభుత్వం కోరుకుంటున్నారు? జగన్ ప్రభుత్వం రావాలి గ్యారంటీగా, అంతే. కూటమి ప్రభుత్వం ఏముంది? చేసింది ఏం లేదు. రోడ్లు మాత్రం పోసాడు కాదంటలా, రోడ్లు కూడా పోసాడు. రైతు భరోసా కూడా శాంతం అందరికీ ఇవ్వట్లేదు. అమ్మఒడి 15,000 కరెక్ట్గా ఇస్తా అన్నాడు, 13,000 ఇస్తున్నాడు. ఆయన 1,000 తీసాడు, ఈయన 2,000 తీసాడు. సరే బాబాయ్, చెప్పండి సార్, 2 సంవత్సరాలు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? మాకైతే పెద్ద పని కూడా చేసుకుంటాం, మా పనులు అయితే బాగానే శుభ్రంగా ఉన్నాం. ఇచ్చిన హామీలన్నీ ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది అంటున్నారు. ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. ఏంటి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఈ ప్రభుత్వం? బాగుంది, అంతా బాగానే ఉందంటారు. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? 2 బాగానే ఉన్నాయి. 2 బాగానే ఉందంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం మంచి జరగట్లేదు అనేసి వైసీపీ లేదు, జరుగుతున్నాయి 2. ఎంతవరకు వాస్తవం? బాగానే జరుగుతుంది, అందరూ బాగానే ఉందంటే అందరూ బాగుంది. సరే, జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన విషయంలో తేడా ఏంటంటారు? నాకు పెద్ద తెలియదు, వెళ్తాలే. ఒక్క నిమిషం.
రోడ్లు ఈ బాగున్నాయి, ఏజ్ లో కూడా నారా లోకేష్ గారి పనితీరు, బాగుంది, చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉందంట? బాగుంది, బాగానే ఉందంట. బాగుంది. ఏంటి మరి నెక్స్ట్ జగన్ గారి పాదయాత్ర ఎవరు వస్తారో తెలియదు మరి, పాదయాత్ర చేస్తారంట, ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? చెప్పలేం ఎవరు వెళ్తారు ఏంటది, సరే మీరు ఏ ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్ది అనుకుంటున్నారు? మేము తెలియజేసుకున్నాం. తెలుగుదేశం ఉంటుంది బెటర్, ఈ కూటమి ఉంటేనే బెటర్. నెక్స్ట్ కూడా ఇదే కూటమి. ఉండిద్దాం, అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? తెలియదండి, నన్ను టైం అయింది. ఓవరాల్ ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగుంది, చూద్దాం. చెప్పండి బాబాయ్, 2 సంవత్సరాలు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటే? నెంబర్ 1గా ఉంది. ఓకే నెంబర్ 1. దీన్ని అభివృద్ధి కాదన్నవాడు మూర్ఖుడు. ఓకే. ఏంటి ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు అందజేస్తున్నారా? చేస్తున్నారుగా, ఒకటి కూడా చేసుకుంటున్నారండి. మన కుటుంబాన్ని చక్క పెట్టుకోవాలంటేనే మనకి సంవత్సరాలు పడుద్ది. ఒక రాష్ట్రాన్ని చెడగొట్టేసి వెళ్ళిపోతే బాగు చేసిన రాష్ట్రాన్ని ఒకసారి పోయింది మనకి మనకి మన బ్యాడ్ లెక్క. వాళ్ళు విడిపోయారు. వాళ్ళు విడిపోయినప్పుడు సమర్థవంత నాయకత్వం కావాలని చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నాం. ఆయన దాన్ని చక్కబెట్టాడు పాపం. చెట్టు కింద కూర్చొనో పొట్ట కింద కూర్చొనో చక్కబెట్టాడు ఆయన. దాన్ని మళ్ళీ మనం ఏం చేసాం, చేతులారా చెడగొట్టుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి గారు వస్తారు, ఆయన మళ్ళీ చేస్తారు అనే ఒక ఆశతో చేసాం. ఆయన మొత్తానికి సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ దాన్ని చక్కబెట్టాలంటే ఏమవుద్ది? ఒకసారి పోగొట్టుకున్నాం, మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇంకో మొట్టగా తిన్నాం. ఏంటి బాబాయ్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బోర్డు తేడా ఉంది. మొత్తం లేబర్ నాశనం చేసాడు ఆ అబ్బాయి వచ్చి ఒక మాటలో చెప్పాలంటే లేబర్ను దెబ్బతి చేసాడు శుభ్రంగా. వైసీపీ ప్రభుత్వం ఏముంటుందంటే ఈ కూటమి ప్రభుత్వం ఇంత ఏ మంచి జరగట్లేదు, ముఖ్యంగా రైతులకు కూడా. మూర్ఖుడికి ఎన్ని చెప్పినా అంతే, నేను అర్థం అవుదండి. మూర్ఖత్వంగా మాట్లాడేవాడికి మూర్ఖుడికి ఏం చెప్తాం చెప్పండి, అంతే. వీళ్ళని అందరూ అలా లెక్కేసుకోవాలి మనం. జగన్ గారు ఒక మాట చెప్పండి. మొత్తం ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ అయిందని అంటున్నారు. దాని మీద చాలా పొరపాటు అండి. ఆయన ఒక మాట చెప్తాను చూడండి. ఆయన డిఎస్సి తీసేస్తాను, జాబ్ క్యాలరీ ప్రకారం ప్రకటిస్తానని చెప్పి తీశాడు. ఆయన ఇచ్చిన ఉద్యోగాలు 5,000 రూపాయల ఉద్యోగాలు ఇచ్చాడు. 6,000 ఉద్యోగాలు, 1,30,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి 5,000 రూపాయలు అయ్యి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. డిఎస్సి పోస్టులు తీయలేదు. కంగారుగా శివంలో తీసాడు 6,000 పోస్టులు. అవి ఎడ్డుకోకుండా అయిపోయినాయి. ఇంకోటి చెప్తాను చూడండి. మా ఉదాహరణకి ఆయన తీసిన పోస్టులు ఎందుకు పనిచేయకుండా అయిపోయినాయి. లాస్ట్ మూమెంట్లో అడవాడు తీశారు, ఏ రకంగా తీశారో ఎవరికి తెలియదు. మళ్ళీ ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారు ముందు ఎప్పుడైతే ఫస్ట్ సంతకం పెట్టారో ఆ ప్రకారం డిఎస్సి తీశారు. దాంట్లో మా తమ్ముడితో కలుపుకొని ముగ్గురికి మా వాళ్ళకి వచ్చినాయి. ముగ్గురు టీచర్లు చేస్తున్నారు ఇప్పుడు. మరి కానీ జగన్ గారు ఏమన్నారంటే నారా లోకేష్ గారు ఈ డిఎస్సి పోస్టులు అమ్ముకుంటున్నారు, ఈ డిఎస్సిలో దగా జరుగుతుంది, రాజకీయంగా కాదు దగా అంటున్నారు. జగన్ గారే మాట్లాడినాయి, ఇంకోళ్ళే మాట్లాడినాయి. వాస్తవం ప్రజలకు తెలుసు. ఎవరు ఏం చేశారో ఎవరు ఎలా చేశారు. ఒక పనికిమాల చెత్త మంత్రి అని ఆర్కే రోజా గారు కామెంట్ చేస్తారు. వాళ్ళు ఏదో వాళ్ళు నిలబడాలి కదా, ఏదో మాట్లాడితేనే కదా నిలబడతారు అనాలి. అన్నదాన్ని ప్రజలు ఆలోచించారు కదా. నిజంగా లోకేష్ దబ్బేసినోడైతే 16,000 మంది, 16,300 మంది, 47 మందికి కేకేసి, అమరావతి కేకేసి అందరికీ భోజనాలు పెట్టి చేతిలో పెట్టి పోస్టులు ఇచ్చాడంటే స్వయంగా మా తమ్ముడు, మా అన్నయ్య గారు అబ్బాయి, మా బామ్మతి గారు చెల్లెలు. మీ అభిప్రాయం ప్రకారం నిజంగా దగా జరిగిందంటారా, లేకపోతే నా ప్రకారం అయితే వాళ్ళు తీసిన పోస్టులకి న్యాయం చేసేసారు. అందరికి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంకా దగా అయితే నాకు ఎక్కడ కామలేదు. అర్హత ఉన్న అందరికీ కూడా వచ్చేసినాయి ఉద్యోగాలు నాకు తెలిసినంత వరకు. ఇంకా వాళ్ళ దగా దోపిడీ అంటే దొంగోడికి పచ్చకామల్లోడికి అంతా పచ్చగా కనబడుద్ది. ఆ ప్రకారం మనం లెక్కేసుకోవాలి. నాకైతే ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్ కానీ ఈ జాబులు అయితే ఏ అయితే కానీ ఈ గవర్నమెంట్ మనం పోగొట్టుకున్నాము అంటే మళ్ళీ కానీ ఇంక మనల్ని ఎవడు బాగు చేసేవాడు లేడు. ఇంకోసారి కానీ ఎవరు వేరే పార్టీ వచ్చిందనుకోండి, కూటమి కాకుండా గాను మళ్ళీ నాశనం. ఇంకా ఎవడు మళ్ళీ చంద్రబాబు వచ్చినా లేక తీయలేడు. ఇంకా తెలుసునండి, అంత దెబ్బతినేసి ఉన్నాం మనం. ఏం చెప్తామండి, ఇప్పుడు మంచి చేస్తున్నాడు ఆయన, శుభ్రంగా మనల్ని చేసుకొస్తున్నాడు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ తింటున్నాం. మరి నేను డైలీ కూలీదారిని, రోజుకి నాకు 600 రూపాయలు జీతగాడిని నేను. అది ఇప్పుడు 600 రూపాయలు పెట్టి బయట హోటల్లో తినాలంటే నేను తినలేను. ఏమంటే ఇక్కడ మనం కొనుక్కుంటున్నాం 15 రూపాయలతో 10 రూపాయలతో అయిపోతుంది. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం నాకు 50 రూపాయలు కూడా అవుతులా. పొద్దున్న 10, సాయంత్రం మధ్యాహ్నం 10, సాయంత్రం 10, 30 రూపాయలు.
పొరపాటు నాకు కడుపు నిండుతుంది. ఇంకెంతకన్నా కావాల్సింది ఏంటండి? చెప్పండి, 2 సంవత్సరాలు అయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? చాలా బాగుందండి. ఆంధ్రప్రదేశంలో చక్కగా ఉంది. అన్నా క్యాంటీన్ భోజనాలు చక్కగా ఉంటున్నాయి, అందరూ తింటున్నారు. పెద్దవాళ్ళు కూడా భోజనానికి వస్తున్నారు, తింటున్నారు. తర్వాత మరి 4,000 రూపాయలు పెన్షన్ అంటే ఇది చెప్పరాని తరం. ఇది 4 తరాలకు సరిపోతుంది. ఈ పెన్షన్ ఒక నెలకి ఇచ్చింది 4 నెలలకు సరిపోతుంది ఒక్కొక్క అమ్మకైతే. అలా పిండి పెన్షన్ ఎవరి తరము కాదు, ఎవరి జన్మ కూడా ఎత్తలేరు. అది పెన్షన్ కరెక్ట్గా ఉంది. అమ్మఒడి బాగుంది. తర్వాత ఇచ్చినటువంటి సౌకర్యాలు, వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా లోటు లేకుండా ఒక రూపాయి అనేది 10 చేశారు, కానీ రూపాయిని 30 అలా చేయలేదు. అది చక్కగా ముందుకు జడిపించుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏ మంచి జరగట్లేదు, ముఖ్యంగా రైతులకి అన్యాయం జరుగుతుంది అంటున్నారు. వాళ్ళు అగ్నిస్టోళ్ళు మరి ఎలాగ అంటారండి. మంచోళ్ళు మన పార్టీలు ఉన్నోళ్ళు మాత్రమే ఒక్కో రకంగా ఒక్కో టైంలో ఏం పోయిన లేవా, అదేమో ఉప్పు లేదు, ఎవరు లేదు అన్నటువంటి మాటలు అనేవాళ్ళు ఉన్నారు మన ఈ పార్టీలో ఉన్నోళ్ళు. అలాంటిది ఆపోజిట్ వాళ్ళు అనడానికి అది పెద్ద విచిత్రం ఏం కాదు. దెబ్బ లేకపోయినా దెబ్బ తగిలింది అంటారు, మాట లేకపోయినా మాట ఉందంటారు. పరిపాలన విషయంలో జగన్ గారికి చంద్రబాబు గారికి ఏంటి తేడా? తేడా అంటే జగన్ పరిపాలన కాదు, అది రాక్షత్వం, అది దౌడుబజితనం. మోడీ ఆయన కాదు, ఆయన తండ్రి కూడా డిఫరెన్సే. ఆయన ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు. ఆయన కూడా ఉదాహరణ పనికి ఆధార పథకం ఇచ్చాడు. అది ప్రజలు కొంతమంది మోసం చేస్తే అన్నారు. ఇప్పుడు మళ్ళీ లైన్లో పడ్డది ఈ ప్రభుత్వం వచ్చాక. నారా లోకేష్ గారిని ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అని ఆర్కే రోజా కామెంట్ చేస్తున్నారు. రోజా అది ఒక ఎదవ, అది ఒక వెదవండి. దాని గురించి మరి ఎవరు తీసేకలు జిబ్బులో తీసిందా? అది నేను 4 పదవులు చేశాను, 4 పార్టీల్లో తిరిగాను, 4 పార్టీలో నవ్వుకొని వచ్చాను అనే మాట అనేది అది పెద్ద విచిత్రం ఏం కాదు. మంచివాడు ఏదైనా అంటే అది చెప్పండి, బయటికి రానివ్వండి. అవునండి. వైసీపీ పార్టీ ఒక గొడ్డల పార్టీ, దానికి విజన్ ఉండదు, విధానాలు ఏముండదు అంటారు. గొడ్డల పార్టీ అన్నది అది కరెక్ట్ అని పాయింటే కానీ దాన్ని వాళ్ళు విమర్శించవలసిన అవసరం లేదు. వాళ్ళు చేసుకునేవ్వండి. మనం చేయడం ధర్మం కాదు సార్. ఒక ఇంటికాడ ఉప్పు లేని గెంజేస్తారు, ఒక ఇంటికాడ నౌకైన వాళ్ళు పిండి వంటలు వేస్తారు. మరి నౌకని పిండి వంటలు వేసిన వాళ్ళే తిడతారు ఎక్కువ. నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, వచ్చే అవకాశం ఇది చేయనివ్వండి. ఏమి చేసినా అందులో నా పదునేం లేదు, చూడక్కర్లేదు. వాళ్ళ నాన్నకన్నా ఎక్కువేట, వాళ్ళ నాన్న చంపినోడు ఆయనేగా. మరి వాళ్ళ పెన్న తండ్రిని చంపించాడు. మరి అంతకని రేపు బయట పెట్టి అడగడానికి గట్టి అవకాశాలు అవి ఉన్నాయి. ఏం చేసేలేదు. డబ్బులు అప్పుడు ప్రజల కోసం, నొక్కిడా కోసం మనిషికి ఒక 5,000, 10 లక్షలు, 5 లక్షలు వేసాడు జగన్. వేసాడు ఎందుకు? వేసినోళ్ళు వేసారు ఓటు. ఇప్పుడు అంతే. అప్పుడే డబ్బు ఇచ్చినోడు అయిపోయినాడు. ఇంకిప్పుడే ఆయన గురించి ఎవరు చూస్తారండి? ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ఏది ఏమైనా లోటు తీయడానికి లేదు.